ఈ వీడియో ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. నేను చెప్పిన స్కిల్స్ ఉంటే మాత్రమే అమ్మాయిలు అటెండ్ చేసిన చెప్పిన గ్యారెంటీ ఇవ్వను. ఎవ్రీ గర్ల్ హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. ఇవి ప్యూర్లీ నా అబ్జర్వేషన్స్ ని బట్టి నేను టాప్ 3 ర్యాంక్స్ ని సెలెక్ట్ చేశాను. కానీ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. ఎవరిని అఫెండ్ చేయాలనే ఉద్దేశం మాత్రం అసలు లేదు. రిలేషన్షిప్స్ అనేది కంప్లీట్ గా మీ ఇండివిజువల్ చాయిస్. సో చిల్గా లైట్ గా ఒక వీడియో చూసేయండి. చెక్. హలో మై డియర్ తెలుగు ప్రజలారా, ఈ వీడియోకి స్వాగతం సుస్వాగతం. నా పేరు పండు. ఇంటర్మీడియట్ అయిపోగానే కాలేజ్లో అడుగు పెట్టగానే అదొక కొత్త ప్రపంచం, ఫుల్ ఫ్రీడమ్, రంగులు హంగులు వింగులు. ఓహో ఇంకా నేను చెప్పలేను భయ్యా. కానీ ఆ రంగుల్ని అలా చూస్తూ 3-4 years గడిపేయడం కంటే ఆ రంగుల్లో మనం కూడా మింగిలైతే బాగానే ఉంటదిగా. ఏమంటావు అంటున్నా నీకే. కానీ అబ్బాయి అమ్మాయిలు ఊరికే పడిపోతారేంటి? ఎందుకు పడరు భయ్? ఆ ఫ్లర్టింగ్ స్కిల్స్ ఉంటాయి, అదే మన పులిహోర స్కిల్స్ ఉంటాయి అని నన్ను అడగచ్చు. ఎవరిని పడితే వాళ్ళని కలిపేస్తా అంటే జోడించి కొట్టేస్తారు. ఫస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయాలి, తర్వాత మెల్లిగా మాట్లాడాలి, ఇన్స్టా వాట్సాప్లు తీసుకోవాలి, తర్వాత మెల్లిగా నీ పులిహోర స్కిల్స్ చూపించాలి. అది పద్ధతి. కానీ ఈ అటెన్షన్ లా గ్రాప్ చేయాలి భయ్యా. నాకేంటి బ్రో 6 feet ఉంటా, అమ్మాయిలు నన్ను ఈజీగా చూస్తారు, అందరు నీలా ఉండాలి కదా. బట్ నీ దగ్గర కనుక ఈ 3 skills ఉన్నాయనుకో, ఎన్ని 3 ఈ 3 skills ఉన్నాయనుకో, నిన్ను ఎవ్వడు ఆపలేడు. అసలు బీయింగ్ హానెస్ట్ భయ్యా, ఈ స్కిల్స్ అన్నీ ఉంటే పక్కా పడతారని కాదు, కానీ బట్ దెర్ ఇస్ ఎ హై ఛాన్స్. మరి ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దయచేసి. ఫస్ట్ స్కిల్ వచ్చేసి గిటార్. అదేంటి భయ్యా, మన స్కూల్లో కానీ నేర్పించారుగా, అదే మరి మ్యాజిక్. గిటార్ ఆన్లైన్లో ఒక 2000 rupees ఉంటుంది. ఇంకా క్లాసెస్ అంటావా, యూట్యూబ్ దేవో బావ అన్నారు మన జెన్జీ. జస్ట్ ఇమాజిన్, నీ దగ్గర ఒక గిటార్ ఉంది, నువ్వు ట్రైన్లో కాలేజ్కి వెళ్తూ ఉన్నావు, నీ పక్క సీట్లోనే ఒక మంచి అమ్మాయి కనిపించింది, నీ మనసులో అప్పుడు ఒక పాట స్టార్ట్ అవుతుంది. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ కాలేజ్ హ్యాస్ దిస్ ఇండక్షన్ ప్రోగ్రామ్. బీట్ ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ ఎంసెట్ కాలేజ్, ప్రతి కాలేజ్లో ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ దట్స్ ద ఫస్ట్ టైం వెన్ యూ షోకేస్ యువర్ టాలెంట్. బ్యాగ్లోంచి గిటార్ అలా స్టైల్గా తీసి అనుకొని స్కేల్స్ అనేవి సెట్ చేసేసుకొని నీకు తెలిసిన 2-3 కార్డ్స్ని వాయించావు అనుకో, అది చూసిన అమ్మాయిలు వావ్ వాట్ ఎ టాలెంట్, వెన్ డిడ్ యూ లెర్న్ దిస్ అని చెప్పి నీ దగ్గరకు వస్తారు. హే కెన్ యూ టీచ్ మీ సమ్ కార్డ్స్ అని చెప్పి అలా వచ్చినప్పుడు దట్స్ ద ఫస్ట్ టైం వెన్ యూ గ్రాబ్ ఎ ఛాన్స్. అలా అని చెప్పి యుద్ధం చేయమాక. యూ నీడ్ టు బి టార్టాయిస్ ఇన్ దిస్ కేస్, నాట్ ఎ ర్యాబిట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇంకా దాని తర్వాత ఈవెంట్లు, ప్రోగ్రాంలు, ఫ్రెషర్స్, ఓహో ఇంకా నీకు తిరుగులేదు. సో ప్రజెంట్గా నువ్వు ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే, లేకపోతే నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి ఇంకొక 2-3 months గ్యాప్ ఉంది అని అనుకుంటే, ఇప్పుడే గిటార్ కొనేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయి. 2-3 monthsలో బేసిక్ గిటార్ ఈజీగా నేర్చుకోవచ్చు, నువ్వు కార్డ్స్ ఈజీగా ప్లే చేయొచ్చు. ఇంకా అది వచ్చిన తర్వాత నీ రేంజ్ వేరు. నేను చెప్పాగా, నీ రేంజ్ వేరు అంతే. ఒకవేళ నువ్వు ఇప్పుడు కాలేజ్లో ఉన్నా కూడా, నువ్వు ఇప్పుడు గిటార్ తీసుకొని స్టార్ట్ చేసినా కూడా ఒక 6 months లోపల నువ్వు చాలా బాగా గిటార్ నేర్చుకోవచ్చు, ఇఫ్ యూఆర్ కన్సిస్టెంట్ విత్ ఇట్. ఒకవేళ నువ్వు ఆల్రెడీ కాలేజ్లోనే ఉన్నావు అనుకో, పోయిందేం లేదు, ఇప్పుడే గిటార్ కొనేసుకో. ఒక 6 months బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నిన్నెవ్వడు ఆపలేడు, నేను చెప్తున్నా. సెకండ్ స్కిల్ వచ్చేసి వెరీ పాపులర్. గెస్ చేయగలుగుతారా? ఒక్కవేళ కనుక మీరు గెస్ చేస్తే, 5 secondsలో గెస్ చేస్తే నేను మీకు గిటార్ గిఫ్ట్గా ఇస్తా. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5. గెస్ చేశారా? సరే చెప్పండి చూద్దాం ఏంటిదో. మీరు అందరు తప్పే, ఎందుకంటే నేను గిఫ్ట్ ఇవ్వలేను కాబట్టి. ద వెరీ పాపులర్ స్కిల్ వచ్చేసి డ్యాన్స్. డ్యాన్స్ వల్ల నీకు ఇండక్షన్ ప్రోగ్రాంలో మంచి అటెన్షన్ రాకపోవచ్చు, కానీ కాలేజ్లో ఎన్ని ఈవెంట్లు, ఎన్ని ప్రోగ్రాంలు, అబ్బబ్బబ్బబ్బా నేను చెప్పలేను అనుకో. ఫ్రెషర్స్ స్టార్ట్ అవుతుంది భయ్యా నీ హైలైట్. ఇంకా అక్కడి నుంచి 4 years అయిపోదాకా ఇంకా నిన్ను ఎవ్వరు ఆపలేరు అనుకో. ప్రతి ఈవెంట్లో కొత్త అమ్మాయి, ప్రతి ప్రోగ్రామ్కి కొత్త అమ్మాయి. నీకు అటెన్షన్ ఇస్తూనే ఉంటుంది, నీకు తిరుగులేదు పో. ఇంకా మనకు తెలియని విషయం ఏంటి చెప్పు? డాన్స్ ఇస్ అ గ్రూప్ థింగ్. అంటే ఇక్కడ అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఇక్కడ కూడా నీకు ఛాన్స్ బాగానే ఉంది భయ్యో. ఒకవేళ నువ్వు స్టెప్పులు బాగానే వేసావే అనుకో, ఆ స్టెప్పులు రాని అమ్మాయి వచ్చి నిన్ను అడుగుతుంది, కుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ దట్ స్టెప్ అని చెప్పి. అప్పుడేంటి ఇంకా ప్రాక్టీస్లు, పరిచయాలు, డేటింగ్లు, ముచ్చట్లు, ఇంకా తెలియకుండానే వాట్సాప్లో మెసేజ్లు, మిక్సింగ్లు ఫుల్ అయిపోతుంటాయి. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రతిసారి మీ ఫ్రెండ్ వెళ్ళి డ్యాన్స్ చేయరా అని అనకంటే నువ్వు కూడా వెళ్ళి నేర్చుకో. ఇప్పుడు నేర్చుకుంటేనే కాలేజ్లో ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ గెట్ ఎ గర్ల్ ఫ్రెండ్. అర్థమవుతుందా? నువ్వు పెద్ద ప్రో స్టెప్లు వేయాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ అలా మూమెంట్స్ అన్న రావాలి కదా. వెళ్ళిన తర్వాత వెళ్ళి ఇలా మోతే అవ్వదు. ప్రాపర్ బేసిక్ మూమెంట్స్ వచ్చినప్పుడు బాగుంటుంది. థర్డ్ స్కిల్ వచ్చేసి వెరీ 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 అండర్ రేటెడ్, పోర్ట్రేట్ స్కెచింగ్. జస్ట్ ఇమాజిన్ భయ్యా, ఒక అమ్మాయి పోర్ట్రేట్ని నువ్వు స్కెచ్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చావే అనుకో, ఆ అమ్మాయి నీకు అదే మూమెంట్లో ఫ్యాన్ అయిపోద్ది. అదే క్షణంలో నీకు వాట్సాప్, ఇన్స్టా అన్ని ఇచ్చేస్తుంది. యూ కెన్ ఈజీలీ టాక్ టు హర్. జస్ట్ ఇమాజిన్ చేసుకో, అట్లా ఒక 50 మంది గీసావే అనుకో, దాంట్లో 10 మందిని మాట్లాడరా నీతో. ఆ 10 మంది మాట్లాడితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ నువ్వు ఈజీగా ఇద్దరినైతే పడేయచ్చు కదా.
నీకు ఒకవేళ కొంచెం బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, కొంచెం ఫ్లర్టింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఇంకా నీకు తిరుగులేదు. నేను చెప్తున్నాగా, నీకు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లోనే గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది. నువ్వు ర్యాండమ్గా వెళ్ళి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి స్కెచ్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. కాలేజ్లో చాలా ఈవెంట్లు, చాలా ప్రోగ్రామ్లు జరుగుతుంటాయి, కాలేజ్లో ఫెస్ట్లు కూడా జరుగుతుంటాయి. జస్ట్ ఆ టైంలో నువ్వు ఒక స్టాల్ పెట్టేసి నేను పోర్ట్రేట్ స్కెచింగ్ గీస్తాను చెప్పి 2 బొమ్మలు పెట్టు అక్కడ, అంతే. భయ్యా నీ ఫ్యాన్ బేస్ వేరే ఉంటుంది. నేను చెప్తున్నాగా, నీ ఫ్యాన్ బేస్ అసలు వేరే ఉంటుంది. కానీ పొరపాటున కూడా ఒక అమ్మాయి స్కెచ్ గీయబోయి ఇంకో అమ్మాయి ఫేస్ వచ్చింది అనుకో, నీ పని అయిపోయినట్టే. నేను అక్కడ నుంచి తరిమి కొడతారు, జాగ్రత్త. సో ఒకవేళ నువ్వు స్కూల్లో ఉన్నా లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నా నీకు స్కెచింగ్ వచ్చు అంటే మాత్రం పోర్ట్రేట్ స్కెచింగ్ ఖచ్చితంగా నేర్చుకో. అండ్ నేను నీకు ఆల్రెడీ లాభాలు చెప్పా. ఈ 3 స్కిల్స్తో నువ్వు ఎంత అటెన్షన్ గ్రాప్ చేసుకున్నా ఇంకొక స్కిల్ అనేది మ్యాండేటరీ. ఆ స్కిల్ రాకపోతే నువ్వు అసలు ఏం చేయలేవు. అండ్ దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్. అంటే నీకు ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ అటెన్షన్ అయితే వచ్చింది, బట్ స్టిల్ ఆ అమ్మాయిని నువ్వు గర్ల్ ఫ్రెండ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే నువ్వు ప్రాపర్గా మాట్లాడగలగాలి కదా. సో బేసిక్గా నీకు మాట్లాడడం కూడా మంచిగా రావాల్సిందే. సో అది కూడా ప్రాక్టీస్ చేయాలి స్కూల్ నుంచి, ప్రాపర్గా మాట్లాడడం. అంటే గ్రూప్లో మాట్లాడడం, లేకపోతే డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి చేస్తూ ఉన్నప్పుడు యూ లెర్న్ బెటర్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం కూడా. అగైన్ మాట్లాడడం అంటే ఏదో రచ్చ మాట్లాడతా ఊరు మాట్లాడుతుంటే అవ్వదు కదా. యూ నీడ్ టు బి రెస్పెక్ట్ఫుల్. ఎట్ ద సేమ్ టైం నువ్వు ప్రాపర్గా ఫ్లర్ట్ కూడా చేయగలగాలి. ఆ ఫ్లర్టింగ్ చేయాలి, బట్ అది రూడ్గా కూడా ఉండద్దు మళ్ళీ. ఓకేనా? దట్స్ ఇంపార్టెంట్. మరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఓన్లీ 3 స్కిల్సే ఉన్నాయంటే అట్లేం లేదు. దెర్ ఆర్ మెనీ యాక్చువల్లీ. సింగింగ్ అవ్వచ్చు, మంచి డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవ్వచ్చు, ఈవెంట్ కండక్టింగ్ అవ్వచ్చు, ఇలా చాలా స్కిల్స్ ఉంటాయి. బట్ ఐ ఫెల్ట్ దీస్ ఆర్ ద టాప్ 3. ఈ ఏ స్కిల్స్తో నువ్వు అటెన్షన్ గ్రాప్ చేసుకుని కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్రాపర్గా మాట్లాడగలగాలి. అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఒక మెయిన్ మోటివ్ వచ్చేసి నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉండాలని కాదు. ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది రెడీ ఉంటారు, కొంతమంది రెడీగా ఉండరు. కొంతమందికి స్టడీస్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని ఉంటుంది. బట్ హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ హ్యావింగ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్ ఇస్ రాంగ్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ నువ్వు 18+ ఉండి నువ్వు మెచ్యూర్డ్గా ఉన్నావు, ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండబుల్, నీ లైఫ్కి అది బాగానే హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇట్స్ ఆల్ గుడ్. దాంట్లో తప్పేం లేదు. సో బేసిక్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 10th క్లాస్ లాగానో లేకపోతే ఆ ఇంటర్మీడియట్ లాగానో రొటీన్గా మార్నింగ్ 5 o'clock లేసి బుక్స్ తీసుకొని చదివేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చి హోంవర్క్ చేసేసి ఆ రిపీట్ లూప్లో ఉండకుండా కాలేజ్కి వెళ్ళిన తర్వాత సోషలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చదువు ఒకటే కాదు కదా, మిగతా థింగ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ సోషలైజ్ అవ్వడానికి యాక్చువల్గా నీకు ఇలాంటి స్కిల్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, నువ్వు చాలా ఈజీగా సోషలైజ్ అవ్వచ్చు. అంటే జనాలు నీకు చాలా ఈజీగా పరిచయం అవుతారు అండ్ నెట్వర్క్ కూడా చాలా ఈజీగా బిల్డ్ అవుతుంది. దట్స్ మై మెయిన్ మోటివ్. హ్యావింగ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ నాట్ హ్యావింగ్ నాట్ హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ హ్యావింగ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ బాయ్ ఫ్రెండ్ అనేది ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ టేక్ ఇట్. అండ్ నేను ఈ వీడియోలో పర్టికులర్గా అన్ని జనరల్ థింగ్స్ కవర్ చేయడానికి ట్రై చేశా, బట్ ఎంతో కొంత నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఉండే ఉంటుంది. సో ఐ కాంట్ ఇగ్నోర్ దట్. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు, పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో టిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్.